ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అవసరమైన నిధులను కేటాయిస్తుందన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని వెల్లడించిన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్న చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు చౌక దుకాణాల్లో ప్రజలకు అందించే బియ్యాన్ని పక్కదారి పట్టించాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించిన ఫుడ్ కమిషనర్ మెంబర్ దేవి గంజిమాల చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖలు సమన్వయంతో సమిష్టిగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సూచన. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో ఉద్యోగ మేళతో యువతకు ఉపాధి అవకాశాలు అందున్నాయని పేర్కొన్న ఎమ్మెల్యే మురళీమోహన్ చిత్తూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అవసరమైన నిధులను కేటాయిస్తుందన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. చిత్తూరు జిల్లా పాలసముద్రంలో పిహెచ్సి సెంటర్ ఆఫ్ గ్రేడ్ బెవరేజెస్ కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని ప్రాథమిక కేంద్రాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. విద్యా వైద్యానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలియజేశారు. చిత్తూరు జిల్లా రొంపచెర్లలో అన్నదాన సుఖీభవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం రైతులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో రైతులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామని తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. చిత్తూరు వేలూరు రోడ్ కలెక్టరేట్ సర్కిల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన వేదురారణ్యం పార్కును ప్రారంభించారు చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు. నూతనంగా తీర్చిదిద్దిన వేదురారణ్యం పార్క్ పరిశీలించారు ఎంపీ. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పచ్చదనాన్ని పెంపొందించడంలో భాగంగా వేదురారణ్యం పార్క్ను ఏర్పాటు చేశామన్నారు. పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. చౌక దుకాణాల్లో ప్రజలకు అందించే బియ్యాన్ని పక్కదారి పట్టించాలని ప్రయత్నం చేస్తే కఠిన చర్యలుంటాయని ఫుడ్ కమిషనర్ మెంబర్ దేవి గంజిమల్ల అన్నారు. చిత్తూరు జిల్లాలోని అశోక్పురం ఉన్న రేషన్ షాప్ ఆకస్మిక తనిఖీ చేశారు ఫుడ్ కమిషనర్ మెంబర్ దేవి గంజిమల్ల. దుకాణంలో ప్రజలకు అందిస్తున్న నిత్యావసర సరుకులను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. గత సంవత్సర కాలంగా చౌక దుకాణాలపై ఎలాంటి ఫిర్యాదులు రావడం లేదని, చౌక దుకాణదారులు పనితీరును అభినందిస్తున్నామన్నారు. ఇలాగే ప్రభుత్వం ఇచ్చే నిత్యావసర వస్తువులను లబ్ధిదారులకు అందివ్వాలన్నారు. చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధించి శాఖలు సమన్వయంతో సమిష్టిగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. జిల్లా సమావేశ మందిరంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లా రోడ్ భద్రతా కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా అటవీ శాఖ అధికారి భరణితో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలోని NH 140 రహదారి పరిధిలో ఉన్న అన్ని ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి బ్లాక్ స్పాట్స్ తొలగించడానికి తక్షణ చర్యలు తీసుకుంటున్నామన్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో ఉద్యోగ మేళతో యువతకు ఉపాధి అవకాశాలు అందున్నాయని ఎమ్మెల్యే మురళీమోహన్ పేర్కొన్నారు. పూతలపట్టు మండలం పేటమిట్ట గ్రామంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళను పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పేటమిట్ట అమర్రాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నందు నిర్వహించిన జాబ్ మేళా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్, స్థానిక నాయకులు, అమర్రాజా ప్రతినిధులు, వివిధ కంపెనీల ప్రతినిధులకు పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి జాబ్ మేళా కార్యక్రమం ప్రారంభించారు. జాబ్ మేళాలో పాల్గొనే కంపెనీ ప్రతినిధులతో ఎమ్మెల్యే మాట్లాడి విద్యా నైపుణ్యం తగినట్టు ఉద్యోగం కల్పించాలని వివిధ కంపెనీల ప్రతినిధులకు సూచించారు. ఈ సందర్భంగా పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రాష్ట్రానికి వివిధ కంపెనీలను తీసుకొచ్చేందుకు కృషి చేస్తూనే మరోవైపు జాబ్ మేళను నిర్వహించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు చిత్తూరు జిల్లా సమాచార లేఖ విన్నారు. వచ్చే నెల మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. వ్యాఖ్యానం చిత్తూరు జిల్లా ప్రతినిధి విఆర్ చంద్రశేఖర్.